Yes, so 13(1) deals with which constitutional laws? Pre-constitutional laws. So అది important. Next, article 13 sub 2. So this is deals with పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్. పోస్ట్ కాన్స్టిట్యూషనల్ అంటే కాన్స్టిట్యూషనల్ అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన చట్టాలకి ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. సో నో లా షెల్ బి ఎనాక్టెడ్, no law shall be enacted. So no law shall be enacted either by parliament or state legislature సో పార్లమెంట్ కానీ స్టేట్ అసెంబ్లీ కానీ ఏ చట్టాన్ని నో లా షెల్ బి ఎనాక్టెడ్, ఓకే, విచ్ ఆర్ అబ్రిడ్జ్. సో అబ్రిడ్జ్ అంటే విభేదించడం అనమాట. అబ్రిడ్జ్ ద ఫండమెంటల్ రైట్స్, ఏవైతే ఫండమెంటల్ రైట్స్కి విభేదిస్తున్నాయో అట్లాంటి పర్టికులర్ చట్టాలని చెయ్యొద్దు. సో ఎనాక్టెడ్ అంటే తీసుకోవద్దు, చెయ్యొద్దు. ఎస్, సో పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ ఫండమెంటల్ రైట్స్తో విభేదించే ఏ ఒక్క చట్టాన్ని కూడా చెయ్యొద్దు. సో దిస్ ఈస్ డీల్స్ విత్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్. సో అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన చట్టాలకి ఈ పర్టికులర్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇంతకుముందు 13(1)లో ఏంటి? ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్, ఇది పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్. సో సచ్ లాస్ ఆర్ వాయిడ్, సో చెల్లవు, ఆ పర్టికులర్ లాస్ చెల్లవు అనమాట. ఏవైతే ఫండమెంటల్ రైట్స్కి అబ్రిడ్జ్ టు ద ఫండమెంటల్ రైట్స్ అంటే విభేదిస్తున్నాయో ఆ పర్టికులర్ లాస్ అనేవి చెల్లవు. సో దీనికి కూడా ఒక డాక్ట్రిన్ ఉంది. సో దిస్ ఇస్ దోస్ ప్రొవిజన్స్ ఆర్ కాల్డ్ అల్ట్రా వైడ్స్ ఆర్ వాయిడ్. సో హియర్ ఆల్సో వన్ వీ హ్యావ్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. సో సెవరబిలిటీ అంటే కట్టింగ్ అనమాట. ఎస్, కట్ చేయడం. సో కట్టింగ్ దట్ పర్టికులర్ ప్రావిజన్. సో దేన్ని కట్ చేస్తున్నామో చూడండి. సో ఇఫ్ ఎనీ లా, ఇట్ డీల్స్ విత్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్, ఓకే. ఇఫ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ లా అగేన్స్ట్ ఫండమెంటల్ రైట్స్, దెన్ that particular provision suspended or deleted, that particular provision repealed, okay, that particular provision repealed, and remaining law continued. సో చూడండి, సో ఆ పర్టికులర్ ప్రొవిజన్ని మాత్రమే కట్ చేస్తున్నాం అనమాట. సో సెవరబిలిటీ, సో డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే సో ద ప్రావిజన్స్ ఆఫ్ ద లా విచ్ ఆర్ అగేన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్, దెన్ దట్ పర్టికులర్ ప్రావిజన్ ఈజ్ రిపీల్డ్ అండ్ ద రిమైనింగ్ లా కంటిన్యూస్. సో ఆ ఒక్క పాయింటే అంటే ఆ లాలో మొత్తం లాని తీసేయకుండా అందులో ఏ ఒక్క పాయింట్ అయితే ఫండమెంటల్ రైట్స్కి విభేదిస్తుందో దాన్ని మాత్రమే కట్ చేసి మిగతా లాని పెట్టచ్చు. సో ఇప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ని కట్ చేస్తే ఆ లాకి మీనింగ్ లేదంటే మొత్తం లాని తీసేయాలన్నమాట. సో కంటిన్యూడ్. ఇఫ్ సచ్ లా, ఇఫ్ సచ్ provision, if such a provision, very important, or if such provision can't be suspended
సస్పెండెడ్. సో దాన్ని తీసేస్తే ఆ లాకి మీనింగ్ లేదనుకుంటే మొత్తం ఎంటైర్ లాని సస్పెండ్ చేయాలి. దెన్ ఎంటైర్ లా యాజ్ అల్ట్రా వైర్స్ ఆర్ వాయిడ్. సో చెల్లదు అని అర్థం అండి. వాయిడ్ అంటే చెల్లదు, అల్ట్రా వైర్స్ అన్న వాయిడ్ అన్న చెల్లదు అని అర్థం. సో ఆ పర్టిక్యులర్ ఆ పాయింట్ని తీసేస్తే ఆ మొత్తం లాకి మీనింగ్ లేకపోతే మొత్తం ఎంటైర్ లాని తీసేయాలి. అంటే అల్టిమేట్గా ఫండమెంటల్ రైట్సే పైన ఉంటుంది అనమాట. సో అంటే ఫండమెంటల్ రైట్స్కి ఏ విధమైన విఘాతం అనేది కలగొద్దు అనేది ఈ పర్టిక్యులర్ దానికి ఇది. సో ఇది 13(1), 13(2). సో మనకి ఇంకా 13(3) and 4 ఉన్నాయి. సో 13(3) and 4లో ఏం చెప్తున్నారో చూద్దాం. సో this is doctrine of eclipse is deals with pre-constitutional laws. So doctrine of severability is deals with post-constitutional laws. So next చూడండి, నెక్స్ట్ article 13(3). article 13(3) is deals with. So what the article 13(3) is saying, it defines the law as used in, it defines the law used in 13(1) and 2. సో 1 and 2లో చూసిన ఏ అయితే లాస్ ఉన్నాయో వాటిని ఇక్కడ డిఫైన్ చేస్తుంది అనమాట. సో ఆర్టికల్ 1 and 2, the law include any enactment made by the parliament or legislature, the ordinance declared by president or governor of the state, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అంటే సో లా అంటే ఏదంటే లా, ఏ లా అనేది ఏంటి? సో అంటే 13(1)లో 13(2)లో లా అన్నాం కదా. ఏ లాస్ అంటే ఎవరు పాస్ చేసిన లా అంటే ద లాస్ పాస్డ్ బై పార్లమెంట్. సో అంటే పార్లమెంట్ చేసిన చట్టం, లేకపోతే స్టేట్ లెజిస్లేచర్ ఆర్ పాస్ చేసింది, లేకపోతే గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్. సో గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్స్ కూడా పాస్ చేస్తారు కదా. సో ఈ పర్టిక్యులర్ వీటన్నిటిని ఏమంటామంటే లాస్. అంటే లాస్ అంటే ఇది. సో దట్ ఈస్ ఆర్డినెన్సెస్, ఆర్డినెన్స్ పాస్డ్ బై దిస్ పర్టిక్యులర్ పర్సన్స్. సో వీళ్ళు పాస్ చేసిన ఆర్డినెన్సెస్ని లా అని చెప్తాం. సో అంటే లాని డిఫైన్ చేస్తుంది ఎక్కడ అంటే ఆర్టికల్ 13 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డిఫైనింగ్ లా. నెక్స్ట్ ఆర్టికల్ 13(4) ఇంకొక క్లాజ్ ఉంది, సబ్ క్లాజ్. సో అదేం చెప్తుందో చూద్దాం. ఎస్, సో వాట్ 13(4) ఈజ్ సేయింగ్ ఈజ్ దిస్ ఈజ్ నాట్ ఫస్ట్లీ దేర్, సో ఇట్ ఈస్ యాడెడ్ యాక్చువల్లీ. యాడెడ్, సో యాడెడ్ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లా. సో ఏది? సో యాడెడ్ బై 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, సిఏఏ, రాజ్యాంగ సవరణ చట్టం 1971. సో ఇది ఎప్పుడు యాడ్ చేశారంటే 1971లో 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సో 13(4)ని యాడ్ చేయడం జరిగింది ఫండమెంటల్ రైట్స్కి, ముందు లేదు. ఎస్, సో 13(4) ఏం చెప్తుందంటే ఎనీ అమెండ్మెంట్ మేడ్ బై ఆర్టికల్, సో ఎనీ అమెండ్మెంట్ మేడ్ బై ఆర్టికల్ 368. సో ఇదే కదా ఆర్టికల్ 368 కదా అమెండ్మెంట్ చేస్తాం. సో ఏదైనా అమెండ్మెంట్, ఏదైనా సవరణ ఆర్టికల్ 368 ద్వారా చేస్తే అండ్ ఎనీ లా మేడ్ బై దిస్ అమెండ్మెంట్, ఎనీ లా మేడ్ బై దిస్ పర్టిక్యులర్ అమెండ్మెంట్ అనమాట. సో ఎనీ లా మేడ్ బై దిస్ పర్టిక్యులర్ అమెండ్మెంట్ దట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు దిస్. సో దట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు దిస్ ప్రావిజన్. అంటే 13(4)కి అది అప్లికబుల్ కాదు అని చెప్తుంది అనమాట. ఎస్, ద ప్రావిజన్ ఆఫ్ దోస్ ఆర్టికల్స్ ఆర్ అప్లికబుల్ టు, అంటే ఓన్లీ ఇది ఆర్డినరీ లాస్కి అప్లికబుల్ అవుతుంది, ఆర్డినరీ లాస్, బట్ నాట్
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి అప్లికబుల్ కాదు, ఇది ఓన్లీ ఆర్డినరీ లాస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది ఈ సర్టన్ ప్రొవిజన్స్ అని 13(4) చెప్తుంది. సో ఏదైనా అమెండ్మెంట్ ఆర్టికల్ 368లో చేస్తే సో అది ఉత్తి ఆర్డినరీ లాస్కి మాత్రమే అప్లై అవుతుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లాస్కి అప్లై కాదు 13(4) అనేది చెప్తుంది. సో దిస్ ఈజ్ యాడెడ్ బై 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. సో విత్ దిస్ వి ఎండ్ ద ఆర్టికల్ 12 and 13. So 12 and 13 are article 12 is dealing with the definition of state. Article 13 is dealing with what are the various laws which are inconsistent with the constitutional fundamental rights అనేది చెప్తుంది. Now we are particularly classifying constitutional fundamental rights. Classification of ఎఫ్ఆర్స్ అంటే ఫండమెంటల్ రైట్స్. సో డివిజన్ చేద్దాం. సో మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? సో ఇనీషియల్లీ వీ హ్యావ్ 7 ఫండమెంటల్ రైట్స్ ఉండే ఇనీషియల్గా. సో నౌ ఇట్ ఈస్ ఓన్లీ 6. సో ఇనీషియల్లీ 7 ఎఫ్ఆర్స్. సో 1 తీసేయడం జరిగింది కదా, 1 క్యాన్సల్డ్. నౌ అట్ ప్రెజెంట్ 6 ఫండమెంటల్ రైట్స్. సో మనకి ఓన్లీ 6 ఉన్నాయి ఇప్పుడు. సో ముందు 7 ఫండమెంటల్ రైట్స్ ఉండే, సో ప్రాపర్టీ రైట్ని తీసేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 6 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. సో ఈ ప్రాపర్టీ రైట్స్ ఎక్కడి నుంచి? సో 6th తీసేసాం కదా. సో ఎప్పుడు రిపీల్ చేసినామంటే 6th ఫండమెంటల్ రైట్ రిపీల్డ్ బై దేని ద్వారా రిపీల్ చేయాలి? సో తీసేయాలన్నా యాడ్ చేయాలన్నా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉండాలి కదా. సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా 1978 సో తీసేయడం జరిగింది. సో అదేంటంటే రైట్ టు ప్రాపర్టీ. సో రైట్ టు ప్రాపర్టీ అనేదాన్ని రిపీల్ చేయడం జరిగింది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా దీన్ని తీసేయడం. సో ఈ వేరియస్ 7 ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ. సో తెలుగులో ఏమంటారండి? సమానత్వపు హక్కు. సో రైట్ టు ఈక్వాలిటీ ఎన్ని ఆర్టికల్స్? సో ఆర్టికల్స్ 14 to 18 ఆర్ డీలింగ్ విత్ రైట్ టు ఈక్వాలిటీ. సో సెకండ్ రైట్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. తెలుగులో ఏమంటారు? స్వేచ్ఛా హక్కు. సో ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్? సో 18 అయిపోయింది కదా. ఆర్టికల్ 19 to how many articles are dealing with freedom, right to freedom? Article 19 to 22 are dealing with right to freedom. Next, right against exploitation. Right against exploitation. సో ఎక్స్ప్లాయిటేషన్ అంటే అణచివేతనా? యా. సో రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ డీలింగ్ విత్ ఆర్టికల్స్ 23 to 24. సో ఎక్స్ప్లాయిటేషన్ అంటే అణచివేయడం. సో రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా. సో రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ డీలింగ్ విత్ ఆర్టికల్ 23 to 24. నెక్స్ట్ రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్. సో రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అంటే మత స్వేచ్ఛ హక్కు.
స్వేచ్ఛ హక్కు అంటే ఎవరు ఏ మతానైనా ఫాలో అవ్వచ్చు. సో దాంట్లో స్టేట్కి ఏ పర్టికులర్ అఫీషియల్ మతం అనేది ఉండదు. ఎస్, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ ఇస్ డీలింగ్ విత్ ఆర్టికల్ 25 to 28 ఇస్ డీలింగ్ విత్ రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్. సో కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో విద్య మరియు కల్చరల్ అంటే ఎస్, సో విద్యకు సంబంధించి కల్చర్కి సంబంధించిన ఇదనమాట. సో దీంట్లో ఆర్టికల్ 29 నుంచి 30 వరకు ఉంటాయి. సో దే ఆర్ డీలింగ్ విత్ ఆర్టికల్ 29 to 30 ఈస్ డీలింగ్ విత్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్. సో సిక్స్త్ అన్నాం కదా, రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ సో ఇప్పుడు లేదు, కాకపోతే రాసుకుందాం. ఎస్, సో రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు. ఆస్తి హక్కు దేన్ని తీసేశారంటే ఆస్తి హక్కుని తీసేయడం జరిగింది. దీనికి పర్టికులర్ ఆర్టికల్ వచ్చేసి 31 ఉండే. సో దీన్ని రిపీల్ చేయడం జరిగింది, తీసేయడం జరిగింది. సో 7th వన్ వచ్చేసి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమిడీస్. రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఈజ్ డీలింగ్ విత్ ఆర్టికల్. సో 31 అయిపోయింది కదా, ఓన్లీ సింగిల్ ఆర్టికల్ 32 చాలా ఇంపార్టెంట్. సో 32 ఆర్టికల్ లేకపోతే మిగతా రైట్స్ అన్నీ వేస్ట్ అనమాట. సో ఈ రైట్స్ అన్నీ వేస్ట్. ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది లేకపోతే, సో రాజ్యాంగ పరిహార పప్పు అంటే కాన్స్టిట్యూషనల్ పరంగా ఈ దేనికైనా ఈ పైన ఉన్న ఈ 5 హక్కులకి భంగం కలిగితే మనం కాన్స్టిట్యూషన్కి ద్వారా అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారా వెళ్ళి మనం రిట్స్ అంటే ఏమంటారు కోర్టులో కేసు వేసుకోవచ్చు అనమాట. మనము కోర్టు ద్వారా వీటిని సాధించుకోవచ్చు. సో ఇది లేకపోతే ఇవి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ హార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో అంటే ఇది లేకపోతే ఫండమెంటల్ మిగతా అన్నీ నథింగ్ అనమాట. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అయితే లేకపోతే మిగతా మొత్తం ఫండమెంటల్ రైట్స్ అన్నీ నథింగ్. సో వాటిని ఏం చేసుకోవడానికి ఉండదు. సో దిస్ ఈజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. సో దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్. సో ఇది ఏమేమి హక్కులు ఉన్నాయి మనకి. సో రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, రైట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్. So right to property is repealed by 44th Constitutional Amendment Act 1978. Next, right to constitutional remedy, Article 32 only single article dealing. So without constitutional remedy, without this the remaining fundamental rights are waste. So ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ. సో దీస్ ఆర్ ద పర్టిక్యులర్ constitutional rights. Then we go for one by one what are the various articles and what they are saying. So ఏ ఆర్టికల్స్ ఉన్నాయి అవి ఏమేమి చెప్తున్నాయో మనము డీటెయిల్డ్గా వెళ్దాం. ఎస్, సో దిస్ ఈజ్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఫస్ట్ ఫండమెంటల్ రైట్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు. సో సమానత్వపు హక్కు ఏం చెప్తుందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ అంటే సమానత్వం. సో ఆర్టికల్స్ వచ్చేసి 14 to 18. సో ఈ పర్టికులర్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 14. సో ఆర్టికల్ 14 ఏం చెప్తుందో చూద్దాం. ఎస్,
సో ఆర్టికల్ 14 ఈజ్ డీలింగ్ విత్, ఇట్ డీల్స్ విత్ ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే కోర్టు ముందు, చట్టం ముందు అందరూ సమానమే అని ఆర్టికల్ 14 చెప్తుంది అనమాట. సో రైట్ టు ఈక్వాలిటీ అన్నాం కదా, సమానత్వపు హక్కు. సో అందుకని ఇట్ డీల్స్ విత్, సో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. సో ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. సో ఈక్వల్ ప్రొటెక్షన్ అనమాట. సో అందరూ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తాం కదా, సో అది ఆర్టికల్ 14 చెప్తుందంట. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఈజ్ డీల్స్ విత్ ఆర్టికల్ 15, ఆర్టికల్ 14. దట్ మీన్స్ నోబడీ ఈజ్ అబో లా, నోబడీ ఈజ్ అబో లా అంటే చట్టానికి ఎవరు అతిథులు గారు, అంటే చట్టమే పెద్దది. సో చట్టం కంటే పెద్దవాళ్ళు ఎవరు ఉండరు. సో అందరూ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేది ఆర్టికల్ 14 అనమాట. సో ఎక్సెప్షన్స్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో. సో ఎక్సెప్షన్స్ ఇచ్చారు, ఎవరికి ఎక్సెప్షన్స్ ఇచ్చారో చూద్దాం. సో ఎక్సెప్షన్ ఈజ్ గివెన్ టు ది ప్రెసిడెంట్ అండ్ స్టేట్ గవర్నర్స్, ప్రెసిడెంట్ అండ్ స్టేట్ గవర్నర్స్. సో ప్రెసిడెంట్ ఇంకా స్టేట్ గవర్నర్స్కి దీంట్లో ఎక్సెప్షన్ ఇచ్చారన్నమాట. ఎందుకు ఎక్సెప్షన్ ఇచ్చారంటే దీస్ ఆర్ ద స్పెషల్ పోస్టులు. అంటే ప్రెసిడెంట్ అంటే ఎవరు, ప్రథమ పౌరుడు, భారతదేశం యొక్క ప్రథమ పౌరుడు. గవర్నర్ అంటే కూడా స్టేట్ యొక్క ప్రథమ పౌరులు అనమాట. సో వీళ్ళ గురించి అంటే చాలా పెద్ద పోస్ట్, హైయెస్ట్ పోస్ట్ ఇన్ ద ఇది ప్రెసిడెంట్ అయితే హైయెస్ట్ పోస్ట్ ఇన్ ద సెంటర్ అండ్ గవర్నర్ అయితే హైయెస్ట్ పోస్ట్ ఇన్ ద స్టేట్ కదా. సో అందుకని వీళ్ళకి ఒక ఎక్సెప్షన్ ఇచ్చారన్నమాట. సో చట్టం ఉందంటే ఏంటి ఆ ఎక్సెప్షన్ అంటే, వీళ్ళు ఆఫీస్లో ఉన్నప్పుడు, సో వైల్ దే ఆర్ డిశ్చార్జింగ్, వైల్ దే డిశ్చార్జింగ్, సో వైల్ దే ఆర్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్, దేర్ డ్యూటీస్. సో వాళ్ళు ఆఫీస్లో ఉన్నప్పుడు అనమాట, వాళ్ళు డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్, అఫీషియల్ డ్యూటీస్, నో కోర్ట్, నో కోర్ట్ కెన్ సమన్ దెమ్, సమన్ దెమ్ అంటే ఏ కోర్టు అంటే వీళ్ళ మీద ఏదైనా ఆబ్లిగేషన్స్ వస్తాయి, అంటే వీళ్ళు ఆఫీస్లో ఉన్నప్పుడు, అంటే వీళ్ళు పోస్టింగ్లో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఏదైనా ఆబ్లిగేషన్స్ వస్తే ఏ కోర్టుకు కూడా వీళ్ళకు సమన్ చేసే అధికారం లేదు. అంటే వీళ్ళని పర్టికులర్గా యువర్ అండర్ అరెస్ట్ అని ఆ కోర్టు సమన్స్ తీసుకెళ్ళి ఇచ్చే అధికారం అనేది ఉండదు. ఏమన్నాం ఇప్పుడే, చట్టం ముందు అందరు సమానం అన్నాం కదా, నోబడీ ఈజ్ అబో లా అని. సో ఒక ఎక్సెప్షన్ అనమాట, ఇది వీళ్ళకి మినహాయింపు. యా ఎక్సెప్షన్ అంటే మినహాయింపు. యా ఎవరికి మినహాయింపు, ప్రెసిడెంట్కి ఇంకా స్టేట్ గవర్నర్స్కి మినహాయింపు అనమాట. సో వీళ్ళు వాళ్ళ అఫీషియల్ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేసేటప్పుడు, అంటే వాళ్ళ ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి మీద ఏదైనా ఎలిగేషన్స్ వస్తే, ఆబ్లిగేషన్స్ వస్తే, అంటే వాళ్ళ పర్టికులర్ వాళ్ళ మీద ఏదైనా కేసు వస్తే ఏ కోర్టుకి వాళ్ళని సమన్ చేసే అధికారం లేదు. సో నో కోర్ట్ కెన్ సమన్ దెమ్, ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ పోస్ట్. సో దీన్ని ఏమన్నామంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రూల్ ఆఫ్ లా ఇన్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రూల్ ఆఫ్ లా. సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ మీన్స్ ఆల్ ఆర్ ప్రొటెక్టెడ్ బై, ఆల్ ఆర్ ప్రొటెక్టెడ్ ఈక్వల్లీ. ఓకే, సో ఇది రూల్ ఆఫ్ లా అంటాం దీన్ని ఇన్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. సో దిస్ ఈజ్ వాట్ ఎక్సెప్షన్ ఈజ్ గివెన్. సో మళ్ళీ ఎక్సెప్షన్ ఎవరికి ఇచ్చారంటే, ఎక్సెప్షన్ ట్యాక్స్ లాస్ ఉంటాయి కదా, ట్యాక్స్. సో ట్యాక్స్ కట్టేటప్పుడు కూడా ఎక్సెప్షన్స్. సో అగ్రికల్చర్ మీద ఇన్కమ్ వస్తుంది కదా, అగ్రికల్చర్ ఇన్కమ్ నో ట్యాక్స్. సో అగ్రికల్చర్ ఇన్కమ్కి ట్యాక్స్ ఉండదండి. ఎస్, సో అగ్రికల్చర్ మీద, ఎందుకంటే రైతులు కదా, సో వాళ్ళకి అన్సర్టనిటీ ఉంటుంది. సో వాళ్ళు పండించే పంటలు ఇంటికి వచ్చే దగ్గర
అంటే ఇంటికి వచ్చేదాకా కూడా వాళ్ళకి నమ్మకం ఉండదు అనమాట. అంటే అకాల వర్షాలు రావచ్చు, ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమంటారు పంట దిగుబడి తగ్గిపోవచ్చు. సో ఎన్నో కారణాల వల్ల అంటే ఇక్కడ అన్సర్టనిటీ ఉంటుంది. అంటే వీళ్ళు నేచర్ మీద ఆధారపడి ఎక్కువ వర్క్ చేస్తారు. సో నేచర్ మీద డిపెండ్ అయి వర్క్ చేస్తారు. సో అగ్రికల్చర్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ వేరే బిజినెస్ లాగా కాదు. ఇఫ్ సపోజ్ ఎంప్లాయీస్ అనుకోండి, మంత్లీ శాలరీ వస్తుంది, పర్సనల్ ఇన్కమ్. సో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కదా, సో వాళ్ళు వేరే, హౌస్ ట్యాక్స్ ఇట్లాంటివన్నీ వేరే. కానీ ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ వేయరు అనమాట. ఇది ఒక ఎక్సెప్షన్. సో అన్నీ ఏమన్నాం, ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నాం. సో ఎక్సెప్షన్ ఎవరికి ఇచ్చినాం, ఇక్కడ ట్యాక్స్ వేయడంలో కూడా ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి కదా. సో ట్యాక్స్ స్లాబ్స్ కూడా వాళ్ళ ఇన్కమ్ని బట్టి స్లాబ్స్ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఏ గ్రూప్కి చెందుతున్నారు, ఏ ఇన్కమ్ గ్రూప్కి చూస్తున్నారో చూసి ఆ స్లాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్లీ ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది ఉండదు, ఎందుకంటే దే ఆర్ వెరీ డిపెండెంట్ ఆన్ నేచర్. సో నేచర్ మీద డిపెండ్ అయ్యి అగ్రికల్చర్ చేస్తారు కాబట్టి సో అన్సర్టనిటీ ఉంటుంది వాళ్ళ ఇన్కమ్ మీద. ఒకసారి ఇన్కమ్ రావచ్చు, రాకపోవచ్చు, మొత్తమే లాస్ అయిపోవచ్చు. ఇప్పుడు పర్టికులర్ చూస్తున్నాం కదా, సో అకాల వర్షాలు ఇట్లాంటివి వచ్చేసి వాళ్ళ పంట నష్టం జరగడము, వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాదు కొన్నిసార్లు. అందుకని చెప్పేసి వీళ్ళకి ఒక ఎక్సెప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రీజనబుల్. సో దీంట్లో రీజనబుల్ ఉండాలన్నమాట. సో ఈ ఎక్సెప్షన్ కూడా రీజనబుల్ ఉండాలి. ఈ రీజనబుల్ ఎవరు చెప్తారంటే మనకి కోర్టు చెప్పాలి. సో రీజనబుల్ ఎక్సెప్షన్ షుడ్ బి గివెన్. అంటే ఒక రీజనబుల్ ఎక్సెప్షన్ అనేది ఇవ్వాలి. ఎట్లా అంటే అట్లా కాదు. సో ఎవరికంటే వాళ్ళకి ఎక్సెప్షన్ ఇస్తా అంటే కాదు. సో దానికి రీజన్ అనేది పర్టికులర్ రీజన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఈ రీజనబుల్నెస్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఎక్సెప్షన్స్ గివెన్. సో రీజనబుల్నెస్ డిసైడెడ్ బై కోర్ట్స్. సో కోర్టు డిసైడ్ చేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ దీనికి మినహాయింపు ఇవ్వచ్చా ఇవ్వద్దా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అంటే ఈ పర్టికులర్ సరే అగ్రికల్చర్ ఇన్కమ్కి మినహాయింపు ఇవ్వాలా ఇవ్వద్దా, ఇన్కమ్ ట్యాక్స్ వేయాలా వద్దా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, కోర్టు డిసైడ్ చేస్తుంది. సో అట్లా అనమాట. సో ఎవరంటే వాళ్ళు రీజనబుల్నెస్, నాకు ఇది రాదు ఇది ఉంటుంది నేను ఎక్సెప్షన్ అంటే కాదు. సో దానికి అది రీజనబుల్లా కాదా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారంటే కోర్టు ద్వారా డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆర్టికల్ దట్ ఈస్ 14 రైట్ టు ఈక్వాలిటీలో ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఎక్సెప్షన్ ఎవరికి, నో బడీ ఈజ్ అబో లా, ఎక్సెప్షన్ గివెన్ టు ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. సో వీళ్ళకి పర్టికులర్గా వేరే పద్ధతి ఉంటుంది. వీళ్ళ మీద అలిగేషన్స్ వస్తే వీళ్ళకి ఇంపీచ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇంపీచ్మెంట్ ద్వారా వాళ్ళని పదవిలో నుంచి తొలగించడం జరుగుతుంది. ఓకే, ఇది ఆర్టికల్ 14. నెక్స్ట్ ఆర్టికల్ 15 ఏం చెప్తుందో చూద్దాం. ఎస్, మనం రైట్ టు ఈక్వాలిటీలోనే ఉన్నాం కదా. సో సారీ, రైట్ టు ఈక్వాలిటీ. సో ఆర్టికల్ 14 is completed. Next article 15 of the constitution is dealing with. సో ఆర్టికల్ 15 ఏం చెప్తుందో చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఇన్ ఫండమెంటల్ రైట్స్. సో అన్నిట్లలో కాదు, కొన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో అందులో ఫండమెంటల్ రైట్స్లో అన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్. సో మీరు చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది. సో ఆర్టికల్ 15 ఈజ్ డీలింగ్ విత్ ఇట్ ఈజ్ అవైలబుల్ టు ద ఓన్లీ సిటిజన్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సిటిజన్షిప్లో ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఏంటి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 15. సో ఆర్టికల్ 15 ఏం చెప్తుందో ఇక్కడ చూద్దామన్నా కదా. సో ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఎస్, సో ఇట్ ఈస్ డీలింగ్ విత్, ఇట్ ఈస్ డీల్స్ విత్. సో ఆర్టికల్ 15 ఈస్ డీలింగ్ విత్ discrimination. So state shall not discriminate. State shall not discriminate. So discriminate అంటే వివక్ష.
సో స్టేట్ అంటే ఎవరు, ఇంతకుముందు చూసినాం కదా ఆర్టికల్ 12లో, స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్, ద స్టేట్. ఓకే, ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్. సో ఎవరిని డిస్క్రిమినేట్ చేయొద్దు, వివక్ష చూపించొద్దు. డిస్క్రిమినేట్ అమాంగ్ సిటిజన్స్, అమాంగ్ సిటిజన్స్ based on their race, birth of place అంటే వాళ్ళు పుట్టిన ప్లేస్, రీజియన్. ఓకే, రేస్, రిలీజియన్, వాళ్ళు ఏ రిలీజియను, ఏ మతము, ఇలాంటి వివక్ష అనేది చూపించొద్దు. ఏజ్, ఇట్లాంటివి ఏమి చూడకుండా, సో వివక్ష అనేది చూపించొద్దు. ఓకే, సో ఎవరు, స్టేట్. సో మళ్ళీ స్టేట్ అనేది ఏ రకమైన వివక్షని సిటిజన్స్ మీద చూపించొద్దు, కానీ ఇది ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఆర్టికల్ 15, ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అమాంగ్ ద సిటిజన్స్ బేస్డ్ ఆన్ దేర్ రేస్, బర్త్ ఆఫ్ ప్లేస్, రిలీజియన్, ఏజ్, సెక్స్. సో అట్లాంటి ఏవి అంటే మేల్ ఆఫ్ ఫీమేలా, సో మెన్ ఆర్ విమెన్, అంటే మెన్ కంటే ఒక రూల్స్, విమెన్ కంటే ఇంకొక రూల్స్. సో అట్లాంటి ఏమీ ఉండకుండా చూడాలన్నమాట. సో మెన్ ఆర్ విమెన్, సో చిల్డ్రన్సా, మైనర్స్ అయితే ఒక రూలు, సో మేజర్ అయితే ఒక రూలు, అట్లాంటి ఏం లేకుండా స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అని చెప్పేసి చెప్తుంది. సో స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అని 15 చెప్తుంది కదా. సో 15కి ఇంకా సబ్ ఉన్నాయి అనమాట. 15(1) ఏం చెప్తుందో చూడండి. సో ఆర్టికల్ 15(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ డీలింగ్ విత్. సో 15(1) ఏం చెప్తుందో చూద్దాం. సో 15(1) ఈజ్ ఏంటి, సో ఎక్కడ డిస్క్రిమినేషన్ చూపించొద్దు అంటే వివక్ష అనేది ఎక్కడ చూపించొద్దు అని ఆర్టికల్ 15(1) చెప్తుంది. ఎక్కడ వివక్ష చూపించొద్దు, యాక్సెస్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ అంటే పార్కులు, హోటల్స్ ఉంటాయి కదా, రెస్టారెంట్లు. సో అక్కడ అంటే నువ్వు ఈ పర్టికులర్ రిలీజియన్, నువ్వు ఇక్కడ రావద్దు, ఈ పార్క్కి రావద్దు, నీ పర్టికులర్ రేస్ ఇక్కడ రావద్దు, ఈ పర్టికులర్ సో ఇట్లాంటి వివక్ష అనేది చూపించదు కదా. సో యాక్సెస్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్, సో దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ ఆల్సో, ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ అంటే హోటల్స్, పార్క్స్. సో హోటల్స్, పార్క్స్, సో ఇట్లాంటి ప్లేసెస్లో డిస్క్రిమినేషన్ అనేది చూపించొద్దు అనమాట. ఎవరు, స్టేట్ అంటే కంట్రీ. సో ఇంతకుముందు స్టేట్ అంటే డిఫైన్ చేసినాం కదా, యూనియన్ గవర్నమెంట్లో అయితే స్టేట్ ఎవరు, స్టేట్ గవర్నమెంట్లో అయితే స్టేట్ ఎవరు. సో వాళ్ళు ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించొద్దు, సో పర్టికులర్ ప్లేసెస్ అండ్ ఆల్ దట్. సో మళ్ళీ ఆర్టికల్ 15(2) ఏం చెప్తుందో చూద్దాం. సో 15(1) ఏమంటుంది, షల్ నాట్ డిస్క్రిమినేట్ యాక్సెస్ టు ద పబ్లిక్ ప్లేసెస్, ఎంటర్టైన్మెంట్, పార్క్స్, హోటల్స్. పార్క్స్లో ఎంటర్టైన్మెంట్ చేసేటప్పుడు పర్టికులర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు. నెక్స్ట్ 2 ఏం చెప్తుందంటే, షల్ నాట్ డిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ రోడ్స్. సో రోడ్ యూజ్ చేసేటప్పుడు కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు. యూజ్ ఆఫ్ వెల్స్. సో ఇప్పుడు వెల్స్ ఎక్కడ అంటారా, సో అప్పుడు అంటే కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు వెల్స్ ఏంటంటే, సో మీరు పర్టికులర్ ఇది శ్యామ్ సింగ్ గారి సినిమా ఉంది కదా, దాంట్లో చూసింటారు. సో ఆయన ఈ డిస్క్రిమినేషన్ మీదనే ఫైటింగ్ చేస్తాడనమాట. అంటే అక్కడ వెల్ ఉంటుంది, ఒక బావి ఉంటుంది కదా, సో ఆ బావిలోకి వేరే అంటే నిమ్న వర్గాల వాళ్ళని ఆ పర్టికులర్ బావి నీళ్ళు, అంటే ఇప్పుడు అంటే ట్యాప్స్ ద్వారా వస్తున్నాయి నీళ్ళు కదా, అప్పుడు వాటర్ అంటే వాళ్ళు పర్టికులర్ హ్యాండ్ పంప్స్ కానీ బావులు కానీ ఉండేటివి. సో ఆ పర్టికులర్ బావి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదనమాట. అంటే నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళు, అంటే వాళ్ళ పర్టికులర్ వాళ్ళ రేస్ మీద డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు, వాళ్ళ రిలీజియన్ మీద డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు. సో అట్లాంటి డిస్క్రిమినేషన్ ఉండొద్దని 15(2) ఆఫ్ ద ఆర్టికల్. సో ఆర్టికల్ 15(2) చెప్తుందనమాట. సో డిస్క్రిమినేషన్, యూజ్ ఆఫ్ వెల్స్ దగ్గర డిస్క్రిమినేషన్ చూపించొద్దు.
సో ఇది డౌన్ ట్రాడెన్ నుండి వాళ్ళని పర్టికులర్ ఎక్కడికి రానే గుడిలో ప్రవేశం లేకుండా ఈ పర్టికులర్ రోడ్ అంటే ఈ వీధి బ్రాహ్మణ వీధి ఈ వీధి అని అప్పుడు ఉండేటి అనమాట. అంటే బ్రాహ్మణ వీధి అంటే కొద్ది బ్రాహ్మణ్సే ఉండాలి, అంటే అక్కడికి వేరే వాళ్ళు రావడానికి వాళ్ళని అలో చేసేవాళ్ళు కాదు. సో అట్లాంటి అందుకనే యాక్సెస్ ఆఫ్ రోడ్స్, యూజ్ ఆఫ్ వెల్స్ అని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్లో. అంటే మీకు ఇప్పుడు జనరేషన్లో అట్లా అనిపిస్తుంది, ఇప్పుడు వెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది అంటే కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు అంబేద్కర్ గారు ఇవన్నీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఆయన డౌన్ ట్రాడెన్ నుంచి వచ్చారు కాబట్టి. సో ఇవన్నీ ఉండొద్దు అని చెప్పేసి పర్టికులర్గా ఇట్లాంటి ఫండమెంటల్ రైట్స్ని, ప్రాథమిక హక్కులను పెట్టి ఇవన్నీ విషయాల్లో వివక్ష అనేది ఉండొద్దు అని చెప్పేసి అందరు ఈక్వల్ అని చెప్పడంలో ఇక్కడ చూపించారు. యూజ్ ఆఫ్ వెల్స్, యూజ్ ఆఫ్ ట్యాంక్స్, సో ట్యాంక్స్ ఉంటాయి కదా, సో ట్యాంక్స్ యూజ్లో కూడా వివక్ష చూపించద్దు. ఇంకా యూజ్ ఆఫ్ బాతింగ్ ఘాట్స్, సో అంటే పర్టికులర్ ఇప్పుడు మనకి పుష్కరాలప్పుడు అట్లాంటి ప్లేసెస్లో బాతింగ్ ఘాట్స్ ఏర్పాటు చేస్తారు, కామన్ బాతింగ్ ఘాట్స్. సో అట్లాంటి దగ్గర కూడా డిస్క్రిమినేషన్ చూపించొద్దు, అందరు ఈక్వల్గా వెళ్ళి యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ పబ్లిక్ రిసార్ట్స్, సో రిసార్ట్స్ ఉంటాయి కదా పబ్లిక్ రిసార్ట్స్, అక్కడ కూడా డిస్క్రిమినేషన్ ఉండొద్దు అనమాట. విచ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అండ్ మెయింటైన్డ్ బై స్టేట్, సో విచ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అండ్ మెయింటైన్డ్ బై స్టేట్ అంటే గవర్నమెంట్కి సంబంధించినవి అనమాట. అంటే మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్గా రోడ్ వేసుకుంటారు, ప్రైవేట్ ఇంట్లో బావి తవ్వుకుంటారు, సో వాళ్ళు రానియరు. సో ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో పర్టికులర్ వాళ్ళకి చెందిన రిసార్ట్ అందుకే రానివ్వరు, దాంట్లో స్టేట్ కూడా ఇన్వాల్వ్ కాదు. కాకపోతే గవర్నమెంట్ ఏదైతే చేపిస్తుందో, అంటే గవర్నమెంట్ చేపించిన వెల్స్ అంటే గవర్నమెంట్ తవ్వించిన బావులు, ట్యాంక్స్ కానీ, ఆ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన బాతింగ్ ఘాట్స్ కానీ, రోడ్స్ కానీ, గవర్నమెంట్ వేయించిన రోడ్డు, ఓకే, పర్టికులర్ వాళ్ళ వెంచర్లకు వెళ్ళి లేకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ రోడ్ యాక్సెస్ చేసుకుంటా అంటే అట్లా కాదు. సో విచ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అండ్ మెయింటైన్డ్ బై ద స్టేట్, సో కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న దాంట్లో ఎవరిని డిస్క్రిమినేట్ చేయొద్దు, ఎవరిని వివక్ష చూపించొద్దు అనేది 15(2) చెప్తుంది మనకి. నెక్స్ట్ 15(2) తర్వాత వీ హ్యావ్ 15(4). సో ఇట్లా చెప్పినాం కదా, 15(4), 15(3)లో ఏం చెప్తున్నాం అంటే వీ హ్యావ్ గివెన్ సమ్ ఎక్సెప్షన్స్. సో ప్రతిదానికి మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. సో ఇంతకుముందు ఏమన్నా ఈ రైట్ టు ఈక్వాలిటీ అని మన ప్రెసిడెంట్కి, గవర్నర్కి ఎక్సెప్షన్ ఇచ్చినాం కదా, సేమ్ అట్లానే ఇక్కడ కూడా. ఎస్, యా. సో 15(2) it is, so shall not discriminate use of roads, wells, tanks, bathing ghats, so which are constructed and maintained by government, that is state. ఓకే, సో దీనికి ఎక్సెప్షన్ ఇచ్చిందనమాట ఇక్కడ ఆర్టికల్ 15(3), సో సబ్ క్లాస్ 3 అనమాట. సో 15(3)లో ఎక్సెప్షన్ ఏంటంటే ఎక్సెప్షన్ గివెన్ టు ఆర్టికల్ 15(1) and 2. సో 15(1) and 2లో ఎక్సెప్షన్ అనమాట. సో ఎక్సెప్షన్ గివెన్, సో ఇట్ డీల్స్ విత్ ఎక్సెప్షన్, సో మినహాయింపు అనమాట. ఎస్, ఎక్సెప్షన్ అంటే మినహాయింపు. సో ఎవరికి మినహాయింపు అంటే ఎక్సెప్షన్, మినహాయింపు, ఎక్సెప్షన్ గివెన్ టు ఆర్టికల్ 15(1) and 2. సో ఆర్టికల్ 15(1) and 2కి మినహాయింపు అనమాట. సో ఎవరికి మినహాయింపు అంటే ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, అంటే చిన్నపిల్లలకి ఇంకా మహిళలకి ఎక్సెప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 15(3)లో ఈ 15(1)లో 15(2)లో చెప్పిన దాంట్లోకి చిన్నపిల్లలకి ఇంకా మహిళలకి ఎక్సెప్షన్, మినహాయింపు ఇచ్చారన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 30% రిజర్వేషన్ ఫర్ విమెన్ అంటాం కదా. సో 30% రిజర్వేషన్ ఫర్ విమెన్, ఎందుకంటే రిజర్వేషన్ ఎందుకు విమెన్కి, విమెన్
వెనుకబడి ఉన్నారు. సో అప్పుడు మీరు ఎప్పుడైనా రాజ్యాంగం ఎప్పుడు రాశారు మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కదా. సో అప్పుడు పరిస్థితులు వేరే అనమాట, ఇప్పుడు కూడా వేరే. సో ఇప్పుడు కూడా విమెన్ ఇంకా నార్మల్గానే ఉన్నారు, అంటే మెన్స్ తోటి ఈక్వల్గా ఏ పొజిషన్లో లేరు. మీరు పాలిటిక్స్లో చూడండి, ఎప్పుడో 33% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు, ఇప్పటి కూడా ఇవ్వట్లేదు. సో కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్లో ఎక్కువ మెన్సే ఉంటారు, విమెన్స్ ఉండరు. సో అంటే విమెన్స్ పరిస్థితి అప్పుడు దారుణంగా ఉండేదన్నమాట, అంటే వాళ్ళని బయటకు రానిచ్చే వాళ్ళు గారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉండేది కాదు. సో అందుకనే 30% రిజర్వేషన్ ఇవ్వండి విమెన్స్కి. సో దేంట్లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో. సో ఎందుకంటే వాళ్ళు మహిళల్లో తక్కువ చదువుకున్నారు, సో చాలామంది చదువుకోలేదు కూడా. సో వాళ్ళకి బయటకు రావడము అదంతా ఇది. సో 30% రిజర్వేషన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఇవ్వండి. 33%, 50% రిజర్వేషన్ ఇవ్వమంటున్నారు పాలిటిక్స్లో, అంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ యాక్సెస్లో 50% ఇవ్వాలి. సో యాక్చువల్లీ మెన్ అండ్ విమెన్ ఈక్వల్ అంటారు. సో ఇక్కడ ఈక్వాలిటీ అనేది చూపించారు. సో ఎక్సెప్షన్స్ ఇచ్చారు, అంటే చిల్డ్రన్స్కి కూడా, చిన్నపిల్లలకి కూడా ఇక్కడ ఎక్సెప్షన్ ఇచ్చారన్నమాట. సో ఈ రిసార్ట్స్కి వెళ్ళడము, సో పబ్లిక్ ప్లేసెస్ యాక్సెస్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్లో చిన్నపిల్లలకి, విమెన్స్కి ఎక్సెప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 15(3) ద్వారా. నెక్స్ట్ ఆర్టికల్ 15(4) ఏం చెప్తుందో చూస్తాం. యాక్చువల్లీ ఆర్టికల్ 15(4) అనేది ముందు లేదు, ఇట్ వాజ్ యాడెడ్. సో యాడెడ్ అనగానే ఏమొస్తుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారో చూద్దాం. సో ఆర్టికల్ 15(4), ఇట్ వాజ్ నాట్ దేర్ ఒరిజినల్లీ, ఇట్ వాజ్ యాడెడ్. సో యాడెడ్ అనగానే చూసుకోవాలి ఫ్రెండ్స్, ఏ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగిందంటే యాడెడ్ బై ఫస్ట్ CAA. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు చేశారంటే 1951లో చేశారు. సో 50లో కాన్స్టిట్యూషన్ తీసుకున్నారు కదా, అమల్లోకి వచ్చింది 26 జనవరి. సో 51లో అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది, దట్ ఈస్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్, సో ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద జడ్జిమెంట్ గివెన్ ఇన్, సో పర్టికులర్ కేస్ అనమాట. ఏం కేసు అంటే చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. సో ఈ కాన్స్టిట్యూషన్లో కొన్ని కేసెస్ వస్తాయి, అవి చాలా ఇంపార్టెంట్. ఏ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది, సో ఇలాంటివి అడుగుతుంటారు. ఏ పర్టికులర్ కేసులో ఏదైంది, సో ఏ పర్టికులర్ కేస్ బిలాంగ్స్ టు విచ్ ఆర్టికల్. సో ఇప్పుడు చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అంటే ఏ ఆర్టికల్, 15(4)కి సంబంధించింది. సో ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద జడ్జిమెంట్ గివెన్ ఇన్ దిస్ కేస్. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, సో కేసు ఏంటి, చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్లో ఇవ్వడం జరిగింది. ఏమని చెప్పారంటే, ఇన్ దిస్ కేస్ దిస్ ప్రొవిజన్ డీల్స్ విత్ రిజర్వేషన్. సో ఇక్కడ ఏం చెప్పారంటే రిజర్వేషన్ గివెన్ టు, రిజర్వేషన్స్ అనమాట, రిజర్వేషన్స్ గివెన్ టు సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ backward classes. So socially and educationally backward classes. So socially educationally backward classes, particularly SCs and STs. సో షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే. సో చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి రిజర్వేషన్ ఎట్లా వచ్చిందంటే బేస్డ్ ఆన్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, చాలా ఇంపార్టెంట్. సో చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్ షుడ్ బి గివెన్. సో అందరేమన్నాం ఈక్వల్ అన్నాం కదా, సో ఈక్వల్ అన్నప్పుడు రిజర్వేషన్స్ ఎందుకు అని ఇక్కడ కేసు అనమాట. సో రిజర్వేషన్స్ ఎలా ఇస్తున్నాం మేమంటే బేస్డ్ ఆన్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్గ్రౌండ్, అంటే వాళ్ళు సోషల్గా అంటే సామాజిక పరంగా ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారు,
ఎడ్యుకేషన్ పరంగా ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారు చూడండి మీరు. అప్పుడు డౌన్ ట్రాడన్ పీపుల్ ఎస్సీస్, పర్టికులర్లీ ఎస్సీస్ ఎస్టీస్ అనమాట. సో పర్టికులర్లీ ఎస్సీస్ ఎస్టీస్ని చూస్తే వాళ్ళు సామాజిక పరంగా వివక్ష చూపబడ్డారు. అంటే అంటరానితనం అని చెప్పేసి వాళ్ళని ఎక్కడికి దగ్గర రానియకపోవడము, ఏది యాక్సెస్ చేసుకోనియకపోవడం, వాళ్ళ ఈక్వల్ అని చెప్తున్నారు. సో వీళ్ళకి రిజర్వేషన్ ఎందుకు అని. సో సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా లేదు అప్పుడు. సో ఫస్ట్ రిజర్వేషన్స్ దేని మీద స్టార్ట్ అయ్యాయి, ఎకనామిక్ బేసిస్ లేదండి. సో ఫస్ట్ రిజర్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. సో వాళ్ళు ఎడ్యుకేషన్గా బ్యాక్వర్డ్ ఉన్నారా, సోషల్గా బ్యాక్వర్డ్ ఉన్నారా. సోషల్ అంటే సామాజిక అండ్ విద్య. సో సామాజిక పరంగా అండ్ విద్యాపరంగా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే, పర్టికులర్లీ ఎస్సీ ఎస్టీస్కి మాత్రమే రిజర్వేషన్స్ అనేది కల్పించడం జరిగింది. ఎందుకంటే టు దేర్ అడ్వాన్స్మెంట్, సో వాళ్ళ అభివృద్ధి కోసం. అడ్వాన్స్మెంట్ అంటే అభివృద్ధి. సో వాళ్ళని అభివృద్ధి చేయడానికి. సో అలా రీకాల్ అంటున్నాము. వీళ్ళు ఏంటంటే వెనుకబడిపోయినారు. ఎట్లా వెనుకబడిపోయినారు, సామాజిక పరంగా ఇంకా ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడినారు. అందుకని వీళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో చెప్పడం జరిగింది. సో అందుకని ఇది యాడ్ చేశారు. సో 15(4)లో యాడెడ్. సో ఇది 15(4) కదా. 15(5) ఏం చెప్తుంది చూడండి. సో మీరు అందరు సమానం అంటున్నారు, రిజర్వేషన్ ఎలా ఇస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో రిజర్వేషన్ ఎలా ఇస్తున్నారు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉండి, సో పర్టికులర్లీ ఎస్సీస్ ఎస్టీస్కి మాత్రమే వాళ్ళ అడ్వాన్స్మెంట్ కోసము రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుంది. సో నెక్స్ట్ 15(5) ఏం చెప్తుంది. 15(5) ఆల్సో ఇనిషియల్లీ నాట్ దేర్, ఇట్ వాజ్ ఆల్సో యాడెడ్ బై కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దట్ ఈస్ 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. సో రీసెంట్గా యాడ్ చేయడం జరిగింది. సో నాట్ రీసెంట్, ఇట్స్ ఓకే. సో 2005. సో ఇన్ ఆర్డర్ టు నలిఫై, సో ఇదెందుకంటే ఇన్ ఆర్డర్ టు నలిఫై. సో నలిఫై అంటే తీసేయడం, అంటే దాన్ని పల్చన చేయడం అనమాట. సో ఇన్ ఆర్డర్ టు నలిఫై ద ఎఫెక్ట్ ఆఫ్ జడ్జిమెంట్ గివెన్. సో ఏ కేసులో జడ్జిమెంట్ గివెన్ బై సుప్రీం కోర్ట్ ఇన్. సో కేసెస్ ఇంపార్టెంట్ అండి. సో 15(4)లో ఏ కేసు అంటే చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాసు. సో ఏ కేసు అది, రిజర్వేషన్స్ కేసు. ఎలా ఇస్తున్నారు రిజర్వేషన్స్ అనేది. సో ఇదేం కేసు అంటే, సో చూడండి. సో కేసెస్ ఎప్పుడు కొటేషన్స్లో పెట్టుకోండి. సో ఇంపార్టెంట్. పిఏ ఇనామ్దార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో పిఏ ఇనామ్దార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని నలిఫై చేయడానికి, అంటే దాన్ని పల్చన్ చేయడానికి, ఆ పర్టికులర్ జడ్జిమెంట్ని తీసేయడానికి ఈ ఆర్టికల్ని యాడ్ చేయడం జరిగింది. సో 15(5) 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో దీంట్లో ఏమంటారంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ నీడ్ నాట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ అన్ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో రిజర్వేషన్ నీడ్ నాట్ ఇంప్లిమెంట్. సో రిజర్వేషన్ నీడ్ నాట్ ఇంప్లిమెంట్ ఇన్, ఎక్కడ ఇంప్లిమెంట్ చేయదు ఇది, అన్ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అన్ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో అన్ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మేము అప్లికబుల్ చెయ్యము అని చెప్పేసి ఏ కేసులో చెప్పారంటే పిఏ ఇనామ్దార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేస్. సో సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్. సో అన్ఎయిడెడ్ కాలేజెస్, అన్ఎయిడెడ్ స్కూల్స్ ఏదైతే ఉంటాయో, సో అన్ఎయిడెడ్ అంటున్నాం. సో ఇట్ ఈస్ నాట్ అండర్ ద గవర్నమెంట్. సో దీస్ ఆర్ రూల్డ్. సో దీస్ ఆర్ రన్ బై పర్టికులర్లీ
కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. సో మీరు గవర్నమెంట్ దాంట్లో రిజర్వేషన్స్ ఇచ్చుకోండి, బట్ అన్ఎయిడెడ్ దాంట్లో మేము రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టులో ఎక్కడ చెప్పినంటే పిఏ ఇనామ్దార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేస్. సో దట్ ఈస్ పర్టికులర్లీ 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2005లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది అన్ఎయిడెడ్ కాలేజ్. సో 15(5) అయిపోయింది కదా. నెక్స్ట్ 15(4), 15(5, 15(3). సో ఇన్ 15(5), సో వాట్ ఈస్ దిస్? సో ప్రొవైడ్, సో దీంట్లో ఇంకేం చెప్పారంటే ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజర్వేషన్స్, provide reservations. So provide reservations in private educational institutions also. సో రిజర్వేషన్స్ మీరు ప్రైవేట్ దాంట్లో కూడా కల్పించండి అని చెప్పడం జరిగిందనమాట. సో ఎక్సెప్షన్ ఏంటంటే ప్రైవేట్ మైనారిటీ ఉంటారు కదా, సో మద్రాసాస్ అని ఉంటాయి కదా, సో మద్రాసాస్ ప్రైవేట్ మైనారిటీ వాళ్ళ దాంట్లో తప్ప. సో ఎక్సెప్షన్ ఇచ్చారు దీనికి. సో ఈ రిజర్వేషన్కి ఎవరికి ఎక్సెప్షన్ ఇచ్చారంటే మైనారిటీ రన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో మైనారిటీ వాళ్ళకి ఒక ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. సో మైనారిటీ రన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ రిజర్వేషన్స్. ఓకే, సో దీనికి కూడా ఒక కేసు ఉంది. సో ఈ కేసు కూడా ఇంపార్టెంట్. సో ఏ కేసు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. అశ్వత్ కుమార్ వర్సెస్. సో అశ్వత్ కుమార్ ఠాకూర్. ఎస్, అశ్వత్ కుమార్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా 2008. సో ఇది రిజర్వేషన్స్ మీదనే ఉందండి పర్టికులర్ కేసు. సో మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్సెప్షన్ ఇవ్వండి రిజర్వేషన్కి. సో మిగతా ప్రైవేట్ అన్ఎయిడెడ్ కూడా యూ హ్యావ్ టు గివ్ ద రిజర్వేషన్ అని చెప్పేసి చెప్పింది. సో ఈ కేసులో ఏం చెప్పిందంటే 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. 93rd CAA ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అంటే అది కాన్స్టిట్యూషనల్ని ఫాలో అవ్వడం లేదు, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంది. అన్కాన్స్టిట్యూషనల్ అంటే కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఈ పర్టికులర్ అశ్వత్ కుమార్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ 2008 కేసులో ఇది చెప్పడం జరిగింది. సో ఇది 15. సో మొత్తం ఆర్టికల్ 15. సో 15, 1, 2, 3, 4, 5. సో డిస్క్రిమినేషన్ మీద ఇది. సో ఈక్వల్ అని చెప్తున్నాం, మళ్ళీ కొందరికి ఎక్సెప్షన్స్ ఇస్తున్నాం అనమాట. సో ఏ గ్రౌండ్స్లో ఇస్తున్నామండి. మళ్ళీ అక్కడ రిజర్వేషన్స్ టాపిక్ వచ్చిందండి. సో రిజర్వేషన్స్ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేశారంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకే, పర్టికులర్లీ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ టు దేర్ అడ్వాన్స్మెంట్, వాళ్ళ అడ్వాన్స్మెంట్ కోసమే ఇవ్వడం జరిగింది. సో ఇది 15 అయిపోయింది కదా ఆర్టికల్ 15. ఇప్పుడు ఆర్టికల్ 16 చూద్దాం.